తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మొన్న ఏదైతే సిట్ రిపోర్టు ఆ రిపోర్టు తర్వాత అందులో జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేయటం, లేదు జంతు కొవ్వు కలవలేదు కానీ కల్తీ జరిగిన మాట వాస్తవం, అందులో చివరికి హ్యాండ్ పిక్ లాంటిది కూడా కలిపారంటూ ఇంకో పక్కన వాళ్ళ అనుకూల మీడియా ఒక సెక్షన్ ఆఫ్ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసుకొస్తే ఏకంగా చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్లో ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ పైన పవన్ కళ్యాణ్ పిలిపించుకుని నిన్న 2.5 గంటల పాటు మాట్లాడడం, ఆ పైన ఇవాళ ముగ్గురు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో తిరుమలకి సంబంధించి తప్పు జరిగిపోయింది అన్నటువంటి నివేదిక ఆ రోజున ఎన్డీడీబీ ఇచ్చి నివేదికనే ప్రస్తావించారు చంద్రబాబు. అది సీఎం చేశాడని నేను చెప్పలేదంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం, తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చారని చెప్పుకురావడం, వైవి సుబ్బారెడ్డికి తెలిసినే జరిగిందని చెప్పడం, దానికి వైవి సుబ్బారెడ్డి అసలు నాకు నా నోటీస్కి వస్తే ఆనాడు విచారణ చేయించింది నేను అన్నమాట వాస్తవం, కానీ నేను విచారణ చేయించిన దాన్ని నేనే దాచిపెట్టాను తొక్కిపెట్టానని చెప్పేటటువంటి తప్పు అధికారులు నా దృష్టికి ఆ తర్వాత రిపోర్టును తీసుకురాలేదని చెప్పడం, ఇదంతా నడుస్తున్నటువంటి సందర్భంలో దీని మీద జడశ్రవణ్ ఎవరైతే జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షులు అట్లాగే హైకోర్టు న్యాయవాది ఏం మాట్లాడుతున్నారో అంశం. ఇది ఒక రాజకీయ పార్టీగా కాకపోయినా ఒక భక్తుడిగా నాకు కూడా సంబంధించిన అంశం. మా పార్టీలో చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతి దుర్మార్గకరమైనటువంటి ప్రకటన, ప్రభుత్వం చేసే ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రచారాన్ని తిప్పి కొట్టేటువంటి బాధ్యత కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, మా పార్టీ మీద కూడా ఉంది అనేటువంటి అంశాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తాను. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? కూటమి ప్రభుత్వం ఎందుకు ఈరోజు డిఫెన్స్లో పడి ఒక అరుదైనటువంటి కలయికను చూసేటువంటి గొప్ప అదృష్టం బహుశా నాకు కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలో ఉండగా జరుగుతుందనైతే నీదే అనుకోలే. నేను గత వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి అండ్ వాళ్ళ మీడియాకి కూడా చాలా స్పష్టంగా చెప్పాను, సార్ దయచేసి లడ్డూ అంశాన్ని ఇంతటితో వదిలేయండి. సార్ లడ్డూ అంశాన్ని ఇంతటితో వదిలేయకపోతే నష్టపోయేది, కరుమైపోయేది, నామరూపాలు లేకుండా నాశనం అయిపోయేది కూటమి ప్రభుత్వం. దయచేసి ఇంతటితో వదిలేసేయండి. ఒక తప్పు చేశారు, తప్పు మాట మాట్లాడారు, తప్పుడు ప్రచారం చేశారు, కోట్ల మంది శ్రీవారి భక్తులకి అన్యాయం చేశారు, వాళ్ళ మనసులు బాధపడే విధంగా చేశారు, అంతటితో అయిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మానవ మాతృలే, మాట్లాడే సందర్భంలో 1 తప్పులు జరగవచ్చు. నేను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి ఇలా జరిగింది, ఇలా వచ్చింది అని చెప్పాను. సబ్సిక్వెంట్గా సిబిఐ రిపోర్ట్లో ఈ విధంగా వచ్చింది. సో కాబట్టి అప్పటికి కూడా కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వులు కలవలేదు, బీఫ్ కొవ్వు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరగటం వేరు, ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కలవటం వేరు. కలవలేదు కాబట్టి చాలా సంతోషిస్తున్నాము శ్రీవారి భక్తులుగా. దేవుడి దయవల్ల అలాంటి అంశాలు లేదు, కానీ కల్తీ మీద మాత్రం చాలా సీరియస్గా మా ప్రభుత్వం ఉంటుందని మీరు చెప్పండి. దయచేసి మీరు చేసిన తప్పు, మాట్లాడిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి 100 తప్పులు చేశారు సార్. నేను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా నేను రిక్వెస్ట్ చేసిన, సార్ దయచేసి లాగొద్దు. ఎంత లాగితే అంత నష్టపోయేది ప్రభుత్వం. ఎందుకంటే మీరు చేసిన అపచారం, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేసిన రాజకీయం, కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి శ్రీవారి మీద మీరు రాసినటువంటి రాతలు. ఒక దుర్మార్గుడు చెప్తాడు, నిన్న టాయిలెట్ క్లీనర్ను వాడారండి, టాయిలెట్ క్లీన్ చేసేటువంటి హార్పిక్స్లో వాడేటువంటి ఒక కెమికల్ వాడారు తిరుమల లడ్డూలో అని చెప్తుంటే అసలు వాళ్ళు మనుషులా, లేకపోతే వాళ్ళు అసలు కనీసం దైవం మీద ఒక భీతి ఉందా, భక్తి ఉందా? రాష్ట్ర ప్రజలు, శ్రీవారి భక్తుల మీద, మనోభావాల మీద ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఎంత వస్తే అంత, మీ చేతికి ఎంత వస్తే అంత, మీరు మీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని మోయటానికి మీరు పడుతున్న తపన, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పు సార్. నేను
చాలా స్పష్టంగా చెప్పాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, సార్ చంద్రబాబు నాయుడు గారు తప్పు, శ్రీవారితోటి మీరు చెలగాటమాడుతున్నారు, వెంకటేశ్వర స్వామి లడ్డూతోటి మీరు చాలా చాలా రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేయడానికి 100 ఉంటాయి సార్. 100 జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇంకొకళ్ళనో బదనాం చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇంకొకళ్ళనో జడా శ్రవణ్ కుమార్నో లేకపోతే సిపిఐ సిపిఎంనో రాజకీయ పార్టీలుగా మీ మీద విమర్శలు చేసేవాళ్ళని బదనాం చేయడానికి కొన్ని వందల రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ రాజకీయపరమైన అంశాల్లో మీరు ఏ అంశం మీద అయినా సరే రాజకీయం చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు మీ దగ్గర అధికారం ఉంటుంది. మీ అబ్బాయి నా ఇష్టమయ్యా 99 పైసలకు ల్యాండ్ ఇస్తాను, నువ్వెవడు అని అనొచ్చు, ల్యాండ్లు ఇచ్చుకోవచ్చు, మేము స్పష్టంగా నిజాయితీగా నీతిగా పరిపాలన చేస్తున్నామని అనొచ్చు. మీరు చేసేటువంటి దుర్మార్గాలు, మీరు రాసేటువంటి రాతలు ఎన్నైనా చేయొచ్చు, కానీ రాజకీయాలకి వాడకూడని ఒకే ఒక్క అంశం, ఒక సెన్సిటివిటీ ఉన్నటువంటి అంశం. మన తల్లి మీద మనం రాజకీయాలు చేస్తాం సార్. మన ఇంట్లో ఒక గుర్తుపెట్టుకోండి, ఒక అబద్ధాన్ని ఇంకో ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం అర్థం కాకుండా ఒక్కొక్కళ్ళు ముఖాలు మార్చుకొని 6/7/2024 12/7/2024 6/7/2024 12/7/2024లో తీసినటువంటి శాంపిల్స్లో నుంచి తీసినటువంటి నెయ్యి శాంపిల్ వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క హయాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటికి నెల రోజులు అవుతుంది. నెల రోజులు అయిన తర్వాత మీ ప్రభుత్వంలో ఏఆర్ డైరీ అనేది మొట్టమొదటిసారిగా 12/5/2024లో అప్రూవ్ అయింది ఈ రాష్ట్రానికి నెయ్యి సప్లై చేయడానికి. మే నెలలో అప్రూవ్ అయినటువంటి కంపెనీ జూలై నెలలో 4 ట్యాంకర్లు నెయ్యి తీసుకొస్తే దాంట్లో నుంచి శాంపిల్ డ్రా చేసి 6/7/2024 12/7/2024 ఏఆర్ డైరీ నుంచి తీసుకొచ్చి టీటీడీ వేర్ హౌస్ గోడౌన్ నెంబర్ 4 తిరుమల దగ్గర నుంచి శాంపిల్ పంపించారు. ఎవరికి పంపించారు? ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కి పంపించారు. తెలుగుదేశం హయాంలో వచ్చినటువంటి గీ ట్యాంకులో నుంచి 4 శాంపిల్స్ తీసి గుజరాత్ పంపించారు. ఎన్డీడీబీ రిపోర్టు. ఈ ఎన్డీడీబీ రిపోర్టు అంటే ఈ ఎన్డీడీబీ అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్స్ని పరీక్షించేటువంటి ఒక కేంద్రం గుజరాత్లో ఉంటుంది. ఇది 12/7/2024 శాంపిల్ డ్రా చేశారు. దీన్ని గుజరాత్కి 17/7/2024 పంపించారు. ఎనాలిసిస్ దీని మీద కంప్లీట్ అయింది 23/7/2024. ఇది ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ కాల్ఫ్ రిపోర్ట్ విచ్ వాజ్ రిసీవ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఈ రిపోర్టు జనరేట్ అయింది కూటమి ప్రభుత్వం. ఈ రిపోర్ట్లోని నెయ్యిని టెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ రిపోర్ట్లోని నెయ్యి వచ్చింది కూటమి ప్రభుత్వం. సో 23/7/2024 ఎనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు పయ్యావుల కేశవ్ చెప్పేది ఏంటి అంటే అసలు ఇది నెయ్యి కాదు, అది అసలు పాలు కాదు, ఒక సింథటిక్ నెయ్యి, కెమికల్స్ కలిపినటువంటి నెయ్యి, దీంట్లో వెన్న లేదు, పాలు లేదు, కేవలం ఒక రసాయనాలు కలిపినటువంటి ఒక నెయ్యిని తయారు చేశారు అని ఈరోజు గౌరవ పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్సనల్గా అంటే సిట్ని కాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ ఇన్స్పెక్టర్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు కాదని ఈయన పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈయనకి తెలిసినటువంటి ఒక రిపోర్ట్ ఉంటా. ఇది సిట్ రిపోర్టా, పయ్యావుల కేశవ్ రిపోర్టా? ఎవరి రిపోర్ట్ అండి ఇది? ఇది పయ్యావుల కేశవ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషనా? పయ్యావుల కేశవ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనుకుంటా, నాకు తెలిసింది పిఐఆర్ అనుకుంటా. ఇది సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు, పయ్యావుల కేశవ్ గారి వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చినటువంటి రిపోర్ట్. నో మిల్క్, నో ఫ్యాట్, అసలు ఇది పాలే కాదు, వెన్నే కాదు. ఎంత దుర్మార్గం అంటేనండి ఇది. రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. ఈ రిపోర్టు డ్రా చేసింది 23/7/2024లో తయారు చేసిన రిపోర్ట్లో శాంపిల్ తీసింది ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి. అసలు తప్పు ఇక్కడే జరిగింది. అసలు వీళ్ళు పంపించటమే అంటే 12/7/2024 తారీఖున శాంపిల్ డ్రా చేస్తే 6 రోజుల తర్వాత
ఈ నెయ్యిని గుజరాత్కు పంపించారు. ఈ 6 రోజుల మధ్యలో రిపోర్ట్ ఎక్కడుంది సార్? ఇది నెయ్యి ఎక్కడుంది? పోనీ ఈ నెయ్యి ఏదైనా కోర్టు ద్వారా పంపించారా? పంపించారు. ఎవరైనా జడ్జి గారి సమక్షంలో సీల్ చేసి పంపించారా? అది పంపించరు. ఈ 5 రోజుల పాటు నెయ్యి ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. మరి మీ దగ్గర ఉన్నటువంటి నెయ్యి దాంట్లో మీరే ఏదైనా కలిపి ఉండొచ్చు కదా. నేను అనుకోవటం పర్సనల్ వ్యక్తిగతంగా వీళ్ళు కావాలని నెయ్యిని కంటామినేట్ చేసి ఒక ల్యాబ్కి పంపించారు. ఈ ల్యాబ్ రిపోర్ట్లో ఎంత అంటే విస్మయం గొలిపే అంశాలు ఉన్నాయి. అంటే ఇవేమి చెప్పటంలా రాష్ట్ర ప్రజలకి. ఈ ల్యాబ్ రిపోర్ట్లో అండి నేను రాష్ట్ర ప్రజలకి చదివి వినిపిస్తా. ఈ ల్యాబ్ రిపోర్ట్లో మిల్క్ ఫ్యాట్ అంటే వీళ్ళు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు పంపించిన శాంపిల్ 52 రకాల టెస్టులు చేశారండి. ఈ గీకి 52 టెస్టులు చేశారు. ఈ గీకి 52 టెస్టుల్లో నేను మొదటి 3 టెస్టులే మీకు చెప్తా. 52 టెస్టుల్లో ఒకటి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్, ఇది ఉండాల్సింది. ఈ ఫ్రీ యాసిడ్ టెస్ట్ ఒకటి చేశారు. 2 మిల్క్ ఫ్యాట్ యాసిడ్. మిల్క్ ఫ్యాట్ యాసిడ్ అంటే కాలం నెంబర్ 3లో మిల్క్ ఫ్యాట్ ఎంత ఉందని కూడా టెస్ట్ చేశారు. ఈ మిల్క్ ఫ్యాట్ టెస్ట్ చేస్తే ఈ మిల్క్ ఫ్యాట్ 99.618 రిమార్క్స్లో 99.618% ఉంది. అసలు ఉండాల్సిన పర్సంటేజ్ ఎంత? 99.500. అంటే ఒక చిన్న 99.1%లో ఒక 1% మిల్క్ ఫ్యాట్ ఉండాల్సిన దానికి మించి కొంచెం ఎక్కువ ఉంది. అసలు మిల్కే లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు ఉంటుంది? అంటే నెయ్యిలో మీ ప్రకారంగా అసలు మిల్క్ లేదు, నెయ్యిలో మీ ప్రకారంగా వెన్న లేదు, నెయ్యిలో మీ ప్రకారంగా పాలు లేదు. పాలు లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వస్తుంది సార్? అది కూడా 99.9% మిల్క్ ఉంది, మిల్క్ ఫ్యాట్ ఉంది దాంట్లో. ఈ 3వ కాలం 4లో బైట్రో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అట్ 40% డిగ్రీ సెల్సియస్ ఉండాల్సింది 43.400 ఉందండి. ఇది 44.400 ఉండాలి. ఇది పాలల్లో వెన్న శాతాన్ని కొలిచేటువంటి పరికరం. అరే పాలల్లో వెన్న శాతం ఉండాల్సిన దానికంటే 1% ఎక్కువే ఉంది కదా. అసలు మీరు పాలు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, అసలు ఏమీ లేదని ఇది ఒక సింథటిక్ నెయ్యి, టాయిలెట్లో కలిసే నెయ్యి అని చెప్పేటువంటి దుస్సాహసం చేయటానికి మీకు అధికారం ఎక్కడుంది పయ్యావుల కేశవ్ గారు? అసలు మనం ఎక్కడికి పోతున్నామో ఏం చేస్తున్నామో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మరి వెంకటేశ్వర స్వామి చూస్తూ కూర్చున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.